అసలు ఆ పల్లవి చరణ్ మీద అంత కన్సర్న్ ఎందుకు చూపిస్తుందో అని ఆలోచిస్తున్నాను మమ్మీ. చరణ్ గురించి నువ్వాలోచించడం ఏంటి? అది అతని మీద కన్సర్న్ చూపిస్తే నీకేంటి బేబీ? చరణ్ అంటే నాకు ఇష్టం మమ్మీ. వాట్? ఎస్ మమ్మీ. ఒకరోజు కొంతమంది రౌడీలు నేను ఫ్రెండ్స్తో ఉండగా నన్ను కొంతమంది అల్లరి చేస్తుంటే తనొచ్చి నన్ను సేవ్ చేశాడు. లేదంటే ఆ అవమానంతో ఆ రోజే నేను సూసైడ్ చేసుకుని ఉండేదాన్ని. బేబీ. అవును మమ్మీ. ఇప్పటి వరకు ఝాన్సీదేవి అంటే సలాములు కొట్టే వాళ్ళనే చూశాను. నీ మాటకి సరే అని తల వంచే వాళ్ళనే చూశాను. కానీ నిన్ను ఎదిరించి నిలబడే వాళ్ళని చూస్తే, నీకు ఎదురు మాట్లాడే వాళ్ళని చూస్తే నేను తట్టుకోలేను. నువ్వు ఏమైనా చెయ్యి, కానీ సిండికేట్ ఎలక్షన్స్ లో మాత్రం నువ్వు గెలిచి తీరాలి. నిన్నెదిరించి నీకు పోటీగా నిలబడాలనుకుంటున్నా ఆ సుమలత పొగరు అణిగిపోవాలి. ఎలక్షన్స్ లో ఎలా గెలవాలో నువ్వు ఆలోచించు. పొగరుతో రోడ్డు మీద నన్ను అవమానించి ఆ సుమలత మీద చరణ్ మీద కన్సర్న్తో నా ముందే నీకు వార్నింగ్ ఇచ్చిన ఆ పల్లవి సంగతి నేను చూసుకుంటాను. తర్వాత నా ఇష్టాల గురించి ఆలోచిద్దాం.